బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇంజనీర్లు ఉన్నతాధికారులను ప్రశ్నించిన కమిషన్ తాజాగా పలువురు ఆర్థిక శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. గతంలో వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వి ప్రకాష్ తో పాటు పలు నిర్మాణ సంస్థలను బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. మాజీ ఏఎన్సీలను కూడా మరోసారి బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఓవైపు విచారణ ప్రక్రియ కొనసాగుతూనే మరోవైపు విచారణకు సంబంధించిన రిపోర్టును కమిషన్ తయారు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన విచారణ రిపోర్టును కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ తయారు చేశారు. మార్చి నెలాఖరు వరకు కమిషన్ పూర్తి స్థాయి రిపోర్టు తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ సెషన్లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించే కసరత్తు చేస్తోంది. ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేసిన కమిషన్ నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది. రూల్స్ పాటించకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చిందని, పనులు పూర్తి కాకుండానే బిల్లులు విడుదల చేసినట్లు కమిషన్ గుర్తించినట్టు తెలుస్తోంది. రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్టు సిద్ధం చేసింది కమిషన్. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, కాళేశ్వరం కమిషన్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కసరత్ కమిషన్ చైర్మన్ ఈరోజు పీసీ చంద్రఘోష్ కూడా ఈ రోజు ఆఫీస్ లో ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. దీనికి సంబంధించి తుది దశకు వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దీని ఫర్దర్ స్టెప్స్ సంబంధించి కూడా ఏం చేయాలనే దానిపైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఏందనేది ఫస్ట్ స్టెప్ సంబంధించి కూడా ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ కూడా అన్నిటి సమీక్ష చేసి దాన్ని రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ కూడా దీన్ని ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని చెప్పేసి కూడా కమిషన్ ఆలోచన చేస్తుంది. వీటితో పాటు ఇప్పటి వరకు ఎవరైతే అధికారులను ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులతో పాటు ఈఎల్సీలను కూడా కొంతమందిని విచారణ చేసింది, ఐఏఎస్ అధికారులను కూడా విచారణ చేసింది. కాబట్టి మిగిలిన ఐఏఎస్ లో ఏదైతున్నారో రామకృష్ణారావు ఉన్నారు, అతను కూడా ఫైనల్ గా విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. వీటితో పాటు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన ప్రకాష్ ను, అదేవిధంగా నిర్మాణ సంస్థలు, ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి భాగస్వామ్యమైన నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో మెగా కంపెనీ కానీ, అదేవిధంగా మీది ఎల్ఎన్టీ కంపెనీ, కొన్ని కంపెనీలు ఏవైతే సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు అన్నిటి కూడా వరుసగా వారిని కూడా పిలిచి మాజీ ఎన్సీలను మరోసారి విచారణకు పిలిచే ఛాన్స్ ఎంతవరకు ఉంది? డెఫినెట్ గా దీనికి కంక్లూజ్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళను మాజీ మంత్రులను, అదే ముఖ్యమైన నేతలందరూ కూడా విచారణ చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. ఫర్దర్ గా దీనికి సంబంధించి నిర్మాణ సంస్థలను, అదేవిధంగా కాక్ అధికారులను, కొంతమంది ఎవరైతే ఉన్నారో వారిని విచారణ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ లో ఈ వీక్ ఎండింగ్ లో వారికి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్ రావు అని హరీష్ రావు వీరికి మొదటగా వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండేది. ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఇద్దరు కూడా పనిచేశారు. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా అప్పుడు నిధుల విడుదల అనేది పనులు పూర్తి కాకముందుకే నిధులు విడుదల అయ్యాయి. కాబట్టి ఎందుకు విడుదల చేశారు, దానికి సంబంధించి ఏందనేది దానికి సంబంధించి ఇప్పటివరకు అధికారులను అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి జరిగింది ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వ పెద్దల ఆలోచన మేరకు ఇదంతా జరిగిందంటూ కూడా ఇప్పటి వరకు అఫిడవిట్ రూపంలో కానీ అధికారులు ఇచ్చిన బహిరంగ విచారణలో కానీ వీళ్ళంతా కూడా అధికారులు స్పష్టం చేశారు. అధికారులు ఏవైతే ఈఎన్సీలు కానీ ఐఏఎస్లు కానీ ఇచ్చిన సమాచారం ముందు దాన్ని ఖచ్చితంగా ముందు పెట్టుకొని మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్ కానీ, అదేవిధంగా హరీష్ రావు వీరిని కూడా విచారణ చేయాలని చూస్తుంది. వీరిద్దరిని కూడా విచారణ అయిన తర్వాత ఫైనల్ గా మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారణ చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ అధినేతగా ఆయనే ఉన్నారు. గతంలో ఈ విచారణ సందర్భంగా స్మితా సబర్వాల్ స్పష్టంగా సీఎం కార్యదర్శిగా ఉంటూ తాను ఏం లేదు సీఎంఏ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి ఆమె చెప్పింది. కాబట్టి ఆ ఆలోచన మేరకు అక్కడ కూడా మళ్ళీ సీఎం ను కూడా మాజీ సీఎం గా ఉన్న గతంలో సీఎం గా పనిచేసిన కేసీఆర్ కూడా పిలిచి విచారణ చేయాలని కూడా ఆలోచన చేస్తుంది చంద్రఘోష్ కమిషన్ అయితే. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.